ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్పరాజ్ డెసిషన్ పై దర్శకులంతా వెయిటింగా. చెర్రీతో పాటు తమిళ తంబీలు బన్నీ మూమెంట్ పై ఆరా తీస్తున్నారా? పుష్ప 2 రిజల్ట్ మార్కెట్ ఈక్వేషన్స్ ని ఎంతవరకు మార్చబోతోంది? అల్లు అర్జున్ తర్వాత స్టెప్ ఎవరికి ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఆ మాటకొస్తే తానేం చెయ్యాలో తానే తేల్చుకోలేకపోతున్నాడు అనేది మరో టాక్. ఎందుకంటే పుష్ప 2 రిజల్ట్ తర్వాతనే ఐకానిక్ స్టార్ డెసిషన్ ఉండబోతోంది. అల్లు కాంపౌండ్ ఇప్పటికే అటువైపుగా అన్ని రకాల స్కెచ్ లో వేసినట్లుగా తెలుస్తుంది. బన్నీ పుష్ప 2 హిట్ అయితే ఇప్పటి వరకు వెయిటింగ్ లో ఉన్న దర్శకులంతా సైడ్ అయిపోవాల్సిందే. ఇమీడియట్ గా సుకుమార్ తో పుష్ప 3కి వెళ్లిపోతాడు. బుచ్చిబాబు చెర్రీ సినిమా పూర్తయ్యేసరికి సుకుమార్ పుష్ప 3 పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండవచ్చు. సో ఆ రకంగా చెర్రీతో బన్నీ వచ్చే ఇష్యూ అంటూ ఏం కనిపించడం లేదు. కాకపోతే బన్నీ మీద ఆశలు పెట్టుకున్న తమిళ దర్శకుల సంగతి ఇప్పుడు ఏంటన్నది తెలియకుండా ఉంది. ఐకానిక్ స్టార్ తో సినిమా చేయడానికి తెలుగు దర్శకులు గట్టిగానే బిగించు కూర్చున్నారు. త్రివిక్రమ్ ఈ విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. పుష్పరాజ్ మౌనం చూస్తుంటే అల్లు కాంపౌండ్ ప్లాన్ బి ఏమైనా ప్లాన్ చేసిందా అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ లో తెలుగు నుంచే మరో దర్శకులు లైమ్ లైట్ లోకి వచ్చినా రావచ్చంట. అయితే అలా వచ్చే దర్శకులు పాన్ ఇండియా స్థాయి అవుట్పుట్ ఇచ్చే పర్సన్స్ ఎవరన్నది తెలియకుండా ఉంది. ఇక్కడ బన్నీ పుష్ప 3ని కంటిన్యూ చేసిన మరో తెలుగు కుర్ర దర్శకుడితో సినిమా టేకప్ చేసిన డిసప్పాయింట్ అయ్యేవాళ్లు ఎక్కువ. టూ మచ్ కాంపిటీషన్ లో అల్లు హీరో సెంటిమెంట్స్ ఏం పట్టించుకోవడం లేదు. సో ఆ రకంగా చూసినప్పుడు మార్కెట్ లో కొందరు దర్శకులు మరికొంతకాలం టాప్ హీరోల కాల్ షీట్స్ లేకుండా వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇది ఆయా దర్శకుల కెరియర్ కు ఇబ్బంది. చైతూని హీరోయిన్ల సెంటిమెంట్ వెంటాడుతుందా? కెమిస్ట్రీ కుదిరిన భామల్ని రిపీట్ చేయడం అలవాటుగా మారిందా? ఆ ముగ్గురిలో అక్కినేని హీరోకి స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో బాగుంటుంది? అక్కినేని హీరోల సినిమాలనగానే హీరోయిన్స్ గ్లామర్ కనిపిస్తుంది. అంతకు మించి అక్కినేని హీరోలతో స్క్రీన్ కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ఇది ముందు నుంచి ఉన్నదే. ఈ లెగసీని ఈ తరంలో చైతూ బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు. తాజాగా చైతూ తనతో కెరియర్ స్టార్ట్ చేసిన పూజా హెగ్డేతో మరోసారి నటించడానికి సిద్ధమవుతున్నాడు. విరూపాక్ష ఫేమ్ దండు కార్తిక్ దర్శకత్వంలో డ్యూయల్ రోల్లో చైతూ మెరవనున్నాడు. కాకపోతే ఈ సినిమా డైరెక్టర్ యాంగిల్లో కంటే తెలుగు సినిమాలకు దూరమైన పూజా హెగ్డే కారణంగా హైలైట్ అవ్వబోతోంది. ఒక లైలా కోసం తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడంతో చిన్నపాటి పాజిటివ్ వైబ్ సినిమాపై పడుతోంది. ఇక్కడ చైతూకు పూజా హెగ్డేను బెస్ట్ పేర్ గా ట్రీట్ చేయలేం. ఆ మాటకొస్తే ఆ లిస్టులో శామ్, సాయి పల్లవి ఇద్దరు కనిపిస్తారు. శామ్ ను ఆడియన్స్ చైతూకు సోల్మేట్ గా వీరిద్దరి పెళ్లికి ముందు నుంచి ట్రీట్ చేస్తూ వచ్చారు. సాయి పల్లవిని లవ్ స్టోరీతో చైతూకు బెస్ట్ స్క్రీన్ కెమిస్ట్రీ గర్ల్ గా చూశారు. తండేల్తో అది మళ్లీ ప్రూవ్ కాబోతోంది. కాకపోతే బెస్ట్ పేర్ గా ఈ ముగ్గురిలో ఎవరు అనే మాట వచ్చినప్పుడు మాత్రం సమంతానే లిస్టులో లీడింగ్ లో ఉంటుంది. సలార్ కల్కి తెచ్చిన టెంపోని రాజాసాబ్ కిల్ చేయబోతోందా? కట్అవుట్ హీరోని తీసుకొచ్చి కలరింగ్ ఇప్పిస్తానంటే ఆడియన్స్ ఊరుకుంటారా? ఆల్రెడీ ధమ్కి ఇచ్చిన చేంజ్ ఓవర్ కాన్సెప్ట్ రాజాసాబ్ కి ఏ రకంగా పనికొస్తుంది? కల్కి ఎంజాయ్ ను ఫ్యాన్స్ చేసినంత ఇదిగా ప్రభాస్ చేయలేకపోతున్నాడు. ఎంత 1000 కోట్లు కొట్టినప్పటికీ ది రాజాసాబ్ తో కనీసం దరిదాపుల్లోకి వెళ్లగలమా అనే సందేహం డార్లింగ్ ను వెంటాడుతోందట. అందులోనూ ఆడియన్స్ ముందుకు ది రాజాసాబ్ లాంటి డిఫరెంట్ కంటెంట్ తో వెళితే ఆ ట్రాక్ ను ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో తెలియకుండా ఉంది. ఎందుకంటే రాధేశ్యామ్లోనూ గ్లామర్ పండించే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. నిజానికి సలార్, కల్కీలతో ప్రభాస్ ప్రేక్షకుల దగ్గరకు ఓ టెంపోతో వెళ్లాడు. ఆ ఫ్లోని అలా కంటిన్యూ చేస్తూ వెళితే ది రాజాసాబ్లో అందుకు విరుద్ధంగా వెళ్లాల్సి వస్తోంది. దర్శకుడు మారుతి స్టోరీకి ప్రభాస్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే నెగటివిటీ వచ్చింది. అయితే అలా వచ్చిన టాక్ తన కంటెంట్ తోనే ఆన్సర్ ఇస్తానని మారుతి ధీమాగా చెబుతున్నాడు. ఆ ధీమా ఆడియన్స్ అంచనాలను అందుకునేదేనా అనేది మరో సందేహం. ఎందుకంటే ప్రభాస్ అంటే కట్అవుట్ హీరోయిజమే గుర్తుకొస్తుంది. అది వదిలేసి థ్రిల్లర్ కామెడీ చూపిస్తానంటే పాన్ ఇండియా లెవెల్లో ఎంతవరకు చూస్తారు అనేది ప్రశ్నించుకోవాల్సిన విషయం. ది రాజాసాబ్ లో ఏకంగా 3 భామలను తెచ్చి స్క్రీన్ కెమిస్ట్రీ చేయించబోతున్నారు. అందులో ఎవరు టాప్ హీరోయిన్స్ లేరు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నోటెడ్ గర్ల్స్ కానే కాదు. అయినప్పటికీ కెమిస్ట్రీ చూపిస్తానంటే ప్రభాస్ కు ఇప్పుడున్న ఇమేజ్ ఎంతవరకు సెట్ అవుతుంది? ఒకవేళ యాక్షన్ ను పీక్స్ లో చూపిస్తూ థ్రిల్లర్ అంశాలకు ఎలివేషన్ ఏమైనా ఇస్తాడా అంటే మారుతి టేకింగ్ పై ఆ స్థాయి అంచనాలు ఆడియన్స్ లో లేవు. మరి ఎన్ని అంశాల మధ్య ది రాజాసాబ్ కు మారుతి బజ్ క్రియేట్ చెయ్యాలి అంటే ఓ టీజర్ వదిలి తీరాలి. అది సినిమా ఎలాంటిదో డార్లింగ్ కు మ్యాచబుల్ మూవీనా కాదా అనేది మరింత క్లారిటీ వస్తుంది.
అప్పటి వరకు మారుతి ది రాజాసాబ్ కు నెట్టింట్లో ఈ నెగిటివిటీ తప్పదేమో. గురూజీ పాన్ ఇండియా ఆలోచనల్లో పడిపోయాడా? బన్నీతో ఆల్మోస్ట్ లేదని తెలిసాక రాసుకుంటున్న కథ ఎవరి కోసం? బ్యానర్ చేంజ్ అవుతాడనే టాక్ బలంగా నడుస్తోంది. అందులో నిజమెంత? గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ఎలాంటి స్పైసీ ప్రాజెక్ట్ ఇస్తాడో తెలియకుండా ఉందే. ఆ మాటకొస్తే ఏ హీరోతో సెట్స్ మీదకి వెళ్తాడో తనకే క్లారిటీ లేకుండా ఉందే. ఎందుకంటే టాప్ హీరోలంతా తమ తమ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎవ్వరూ ఇప్పట్లో గురూజీ అడిగితే డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు. పుష్ప 2 తర్వాత బన్నీ ఇటు వస్తాడు అనుకుంటే ఆ పరిస్థితులు మార్కెట్లో కనిపించడం లేదు. తాజాగా త్రివిక్రమ్ పెద్ద స్పాన్ ఉన్న కథను రెడీ చేస్తున్నాడు. ఈ స్టోరీకి విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఆ లెక్కన చూసినప్పుడు ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం గురూజీ నుంచి వచ్చేది ఇదే కావచ్చు. కానీ ఆ సినిమాకు హీరో ఎవరు అనేది తెలియకుండా ఉంది. ఇప్పటికే ఒకరిద్దరు హీరోలు త్రివిక్రమ్ దృష్టిలో ఉన్నప్పటికీ వారెవరూ రెడీగా లేరనే విషయం అర్థమవుతుంది. కాబట్టి తమిళ హీరోలనేమైనా పికప్ చేస్తాడా అనే సందేహం కలుగుతుంది. ఆ మధ్య సూర్య యష్ కాంబోలో సినిమా ఒకటుందని రూమర్ వచ్చింది. గురూజీకొచ్చిన ఈ గ్యాప్ ను చూస్తుంటే ఆ రూమర్ ను నిజం చేస్తాడేమో అనిపిస్తుంది. ఈ స్మార్ట్ హీరో రామ్ ను డైరెక్ట్ చేయమని స్రవంతి రవికిషోర్ చాలా కాలంగా గురూజీని రిక్వెస్ట్ చేస్తున్నాడు. పాత పరిచయాలతో మొహమాటంతో సినిమా ఒప్పుకుంటే తనకున్న రేంజ్ పడిపోతుందనే భయం ఉండనే ఉంది. ఇప్పటికే తన తోటి దర్శకులంతా అంతకంత రేంజ్కు ఎక్కువున్న హీరోలను డైరెక్ట్ చేస్తుంటే 5-6 మెట్లు దిగి టైప్ 2 హీరోతో సినిమా చేసే సాహసం చెయ్యలేదు. ఒకవేళ చేస్తే స్రవంతి బ్యానర్లోనే చేయాల్సి వస్తుంది. దీంతో రెగ్యులర్ గా చేసే కాంపౌండ్ ను వదిలి బయటికి రావాలి. అది కుదరని పని. కానీ తనకున్న ఈ సిచ్యువేషన్ లో త్రివిక్రమ్ అలాంటి పని చేసేలా ఉన్నాడు అని చెబుతున్నారు. అదే గనక జరిగితే నమ్ముకున్న ప్రొడక్షన్ హౌస్లకు ఇబ్బందులు తప్పవు. చూద్దాం ఫైనల్ గా త్రివిక్రమ్ ఏ హీరోకి సైన్ చేస్తాడో, ఏ టాప్ హీరో ఈయనకి డేట్స్ ఇస్తాడో. పూరి జగన్నాథ్ స్టోరీ టెల్లర్ గా ఫెయిల్ అయిన సందర్భాలున్నాయి. బట్ మ్యూజిక్ లవర్ గా ప్రతి సినిమాలోనూ ది బెస్ట్ అనిపించుకున్నాడు. తాజాగా డబుల్ స్మార్ట్ విషయంలో సెకండ్ సింగిల్ మార్ ముంతాతో మళ్ళీ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతున్నాడా? పూరి జగన్నాథ్ తెస్తున్న డబుల్ స్మార్ట్ సినిమా వచ్చాక హైదరాబాదీ డక్కన్ లాంగ్వేజ్ తో ఎంతటి హల్చల్ చేయబోతోందో తెలియదు కానీ పాటలతో హుషారెక్కించడానికి గ్యారంటీనైతే ఇచ్చేస్తోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సింగిల్ స్టెప్ అమార్ సక్సెస్ కొట్టింది. సినిమాపై బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. తాజాగా వచ్చిన సెకండ్ సింగిల్ మార్ ముంతా ఫస్ట్ సింగిల్ ని మించి ఉంది. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అందించాడు. అది కూడా పూరి స్టైల్ టేస్ట్ తో కలిసి ఈ సింగిల్ ను డెలివరీ చేశాడు. ఈ స్మార్ట్ హీరోకి మెలోడీ బ్రహ్మ ఇచ్చిన ఎనర్జెటిక్ సాంగ్ ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. కావ్య థాపర్ గ్లామర్ షో కూడా పాటను హీట్ ఎక్కించింది. పూరి జగన్నాథ్ స్టోరీ టెల్లర్ గా చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు. బట్ మ్యూజిక్ మ్యాటర్ లో తన టేస్ట్ ఎప్పుడూ ది బెస్ట్ అనిపించుకుంటూనే ఉన్నాడు. చివరకు ఫ్లాప్ సినిమాల్లోనూ పూరి ఆల్బమ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. దేనికి తోడు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 60 కోట్లు చెల్లించి మరీ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. సెకండ్ సింగిల్ రిలీజ్ కు ముందే ఈ డీల్ అయిపోవడంతో తాజాగా వచ్చిన మార్ ముంతా పాట ట్రెండింగ్ లోకి వెళ్తూ ఉండడంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతోంది. ఈ ఈక్వేషన్స్ అన్ని పూరిని మళ్లీ కంబ్యాక్ లోకి తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి.